కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. కుటుంబంలోని మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. జీవిత భాగస్వామితోటి లేదా వ్యాపారంలో ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. జన్మరాశిలో రాహు అంత బలంగా లేరు. అదేవిధంగా ఎవరిని లెక్క చేయకపోవడం, మనం ఏ విధంగా వెళ్తున్నామో అలాగే వెళ్ళడం అనే భావంతో ఉంటారు. వచ్చిన ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టడం లేదా ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇవ్వడం ఇటువంటి జరుగుతుంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. మీకు ₹1 వస్తే ₹20 ఖర్చు ఉంటుంది. ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మి మోసపోవద్దు. ముఖ్యంగా హౌసింగ్ లోన్, పర్సనల్ లోన్ విషయంలో జాగ్రత్త వహించాలి. మీకు ఎంతవరకు హౌసింగ్ లోన్ అవసరమవుతుందో అంతవరకే తీసుకోండి. అంతకుమించి తీసుకోవడం వల్ల కూడా ఇబ్బంది. తృతీయ దశమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. అంత బలంగా లేదు. భూ సంబంధించిన విషయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్ విషయంలో అన్నీ పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం, అడ్వాన్స్ ఇవ్వడం అనేది చెప్పదగినది. అదేవిధంగా కాంట్రాక్ట్లో, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అంత అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకి ఏ వ్యాపారమైనా సరే లాభాలు కనిపిస్తాయి కానీ చేతికి రావు. కాబట్టి వ్యవహారాల విషయంలో మీకు మీరుగానే ఉండి దగ్గరుండి చూసుకోవడం చెప్పదగినది. కుటుంబంలోని బంధుమిత్రులతో కావచ్చు, సహోదరి మధ్య కావచ్చు, సంతానం విషయంలో కావచ్చు ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా హార్ట్కి సంబంధించి కిడ్నీ, బీపీ, షుగర్ విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఉద్యోగంలోనే కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలన్న ప్రయత్నం ఏదైతే ఉందో అది అవసరమైతే తప్ప మారకుండా ఉండడం చెప్పదగినది. అదేవిధంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. లేకపోతే ఇబ్బందులు అనేవి తారాస్థాయికి చేరే అవకాశం కూడా లేకపోలేదు. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. బైజ్యోతులు ఉన్న వారికి ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు. ఎక్కువగా స్ట్రెస్కి గురవడం ఉంటుంది. ఎంత స్ట్రెస్ ఉన్నా సరే ప్రతిరోజు మీ కులదైవాన్ని ఒక 108 సార్లు నామస్మరణ చేసి నాగసింధూరాన్ని ధరించి ముందుకు వెళ్ళండి. కొంతవరకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. దానివల్ల మనం ఏ పని చేసినా పాజిటివ్గా ఏర్పడుతుంది. విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. ముఖ్యంగా వీసాకు సంబంధించిన విషయాల్లో ఎక్స్టెన్షన్ కావచ్చు, రెన్యువల్ కావచ్చు, లేదంటే ఇండియాకి వచ్చి వెళ్దాం అనుకునే వారు కావచ్చు, వీళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. వాటి విషయంలో కాస్త అన్ని డాక్యుమెంట్స్ విషయంలో చూసుకుని ముందుకు వెళ్ళండి. క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ గూగుల్ పే, ఫోన్పే విషయంలో మోసపోయే అవకాశం కూడా ఉంది. జాగ్రత్త వహించండి. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. ఏలినాటి శని కారణం చేత మాటలు పడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగం కూడా మారాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. అయితే మొత్తం మీద ఈ రాశి వారికి ఇంత ఇదున్నా కూడా ద్వితీయ లాభాధిపతి అయిన గురువు పంచమంలో ఉండి పంచమని భాగ్యాన్ని చూడడం వల్ల, గురు దృష్టి కుంభరాశి మీద ఉండడం వల్ల కొంతవరకు బయటపడగలుగుతారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇది వచ్చినా ఒక గురువు అనుగ్రహం ఒకటి ఉంది అంటే మనకి కొంత ధైర్యం అనేది ఏర్పడుతుంది. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, మేధ దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.